రాజ్యాంగం నిర్మించడం జరిగింది. అందులో ప్రధానమైన వ్యతిరేకతను ఉండి ఆ రాజ్యాంగంలో మనకి జాతి మత కులానికి అతీతంగా కొన్ని కులాలు అణగారిపోతున్నాయి, వీళ్ళని గ్రామానికి దూరంగా ఉంచుతున్నారు, వాళ్ళు కూడా మనుషులే అనేసి వాళ్ళు గుర్తించి వాళ్ళ కొంత రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళ ముందుకు రప్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈయన భారత రాజ్యాంగాన్ని ఆ విధంగా ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. అదే ఆర్టికల్ ఇప్పటికి కూడా మనకు కంటిన్యూ అవుతుందంటే కనుక ఈ రోజు నాడు ఆ మహానుభావుడు పెట్టిన భిక్షకి మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క మహానుభావుడు దైవల్లే. వీరు 1891లో ఏప్రిల్ 14th జన్మించడం జరిగింది. తర్వాత ఇతను రకరకాల యూనివర్సిటీలో లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతను డాక్టరేట్ పొందడం జరిగింది. మంచి విద్యావేత్త అయిన ఈ డిగ్రీస్ చూసినట్లయితే మీరు ఎప్పుడైనా అంబేద్కర్ సర్టిఫికేట్ డిగ్రీస్లో చాలా డిగ్రీస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ చేయడం జరిగింది. వీరి యొక్క కృషి ఫలితంగా మన భారతరత్న అనే అవార్డు పురస్కరించింది. వీరి యొక్క కృషి ఫలితంగానే భారత రాజ్యాంగం అనేది లిఖింపబడి ఈరోజు అమలవుతుందంటే కనుక వీరి యొక్క త్యాగం అని చెప్పుకోవాలి. అటువంటి మంచి వ్యక్తుల్ని మనం స్మరించుకుంటున్నామంటే వారి యొక్క త్యాగాలు గుర్తించి మనం స్మరించుకోవడం అనేది వారికి మనం ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఈ విధంగా ఈ అశోక్ నేను గమనించినట్లయితే నాకు సుమారుగా ఒక 7 సంవత్సరాల పరిచయం. ప్రతి ఒక్క దేశభక్తి యొక్క నాయకులని స్మరించుకోవడం. ఆ టైంలో ఇక్కడైతే మనం ఓన్లీ వ్యాయామ క్రీడాకారులు గ్యాదర్ అయ్యాం. మిగతా ప్లేసులు అయితే కనుక పబ్లిక్ని గ్యాదర్ చేస్తాడు, పిల్లల్ని గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి ఎవరొకరిని ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి వాళ్ళని చర్చిస్తుంటాడు. దానికి ముఖ్యంగా అశోక్లో ఉన్నటువంటి దేశభక్తికి మనం సంతోషించాలి. అశోక్ కేవలం ఇక్కడ కేవలం అంటే నాకు నెంబర్ ఆఫ్ టీమ్స్ పరిచయం ఉన్న వానస్ పరిచయం ఇక్కడ ఎందుకు వస్తారంటే అశోక్ దగ్గర ఒక అంకిత భావం ఉంటుందన్నమాట. ఇతని జిమ్లో వెల్ ఎక్విప్మెంట్ లేకపోయినా ప్రతిదీ ఎంతవరకు అప్డేట్ అవ్వాలి అంతవరకు అప్డేట్ అవుతూ ఉంటాడు. అప్డేటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి విజయవాడలో ఉన్నటువంటి పురాతనమైన జిమ్లు అంటే పాత జిమ్లో వన్ జిమ్గా నేను చెప్పుకోవచ్చు. మనం అలా చేస్తూ మనీ మైండెడ్ కాకుండా ఒక సేవ దృక్పథంతో అశోక్ ముందు నడిపిస్తుంటాడు. ఆయనకి వెనకాల ఒక మాట సాయం, చిరు సాయం అంతా చేస్తూ ఉంటాడు. మెయిన్ బడినంతా కూడా అశోక్ వేరు చేస్తుంటాడు. నాతో పాటు అశోక్కి చాలామంది ఆప్తులు ఒక్కసారి అశోక్ పరిచయం ఏంటంటే కనుక వదులుకోరు. ఆ విధంగా అలాగే అందరినీ కూడా షెడ్యూల్ ప్రకారం మానిటర్ చేసుకుంటూ అలా కలిగిగా ఉంటాడు. కాబట్టి అశోక్ యొక్క మరి యొక్క మంచి పునఃస్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైనా మనకి బయట ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మన పోలీసు సంబంధించినటువంటి సెలక్షన్లో కానీ అశోకే కొంతమందిని స్టూడెంట్స్ గ్యాదర్ చేసి వారికి మినిమం ఫీజు ఏవైతే ఫీజు లేకుండా కూడా అతను కొన్ని చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. మనందరం ఉంటే సపోర్ట్ అశోక్ ఉండాలని కోరుకుంటున్నాను. గత అశోక్ ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మరి ఇంత అభివృద్ధిలో చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి